హిందువులను తిడుతున్నాను, సెన్స్లెస్ హిందూ ఇడియట్స్ అని పెడుతూ ఉంటాను. అదే అందరి బాధ కూడా. ఇప్పుడు మీకు పొలిటీషియన్స్, ఇప్పుడు చాలామంది సో కాల్డ్ పొలిటీషియన్స్ని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయట్లేదు అని. ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది, అది తర్వాత చెప్తాను. కానీ వాళ్ళు ఏదైనా చేయాలంటే మనకి రావాలి కదా మేలుకొలుపు, ఆ హిందువులు పోరాడే మోటివేట్ రావాలి. కొంచెం చరిత్ర టచ్ చేద్దాం. ఎందుకు ఇలా తయారయ్యారు, ఆ క్వశ్చన్ మార్క్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్థితిలో ఉండి ఇందాక చాలా అది రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్న ఇవాంజలికల్ కన్వర్షన్స్ సంవత్సరానికి ఎంతో చెప్పారు. సంవత్సరానికి 3 లక్షల మందిని మతం మారుస్తున్నారు. హిందూ సోదరులందరినీ క్రిస్టియన్గా మార్చి సంవత్సరానికి 3 లక్షల మంది ట్రాక్ రికార్డ్ కల్వరి సతీష్ అనే పాస్టర్ మార్చడం, దానికి చీఫ్ గెస్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళటం. ఎస్. సో మన వాళ్ళు మన దాంట్లో లేనిదేంటి, వాళ్ళ దాంట్లో ఉన్నదేంటి, ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు? లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ద హిస్టరీ. బుద్ధుడు, గౌతమ సిద్ధార్థుడు ఒక బుద్ధుడిగా మనం గౌరవించాలి, పాజిటివ్. ఆ గౌతమ సిద్ధార్థుడి దగ్గర నుంచి వచ్చిన ఈ డిసైపుల్స్ అందరూ కూడా హిందుత్వాన్ని ఎంత నాశనం చేశారో చాలామందికి తెలియదు. హిందువులు బుద్ధుల్ని చంపి వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టారు. వాళ్ళు చాలా పీస్ఫుల్ పీపుల్, మనం అరాచకము, మనం టెర్రరిస్టులు అనే పేరు వస్తుంది. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గౌతమ సిద్ధార్థుడు గౌతమ సిద్ధార్థుడి కంటే ముందు సనాతన ధర్మం, బుద్ధిజం ఓల్డెస్ట్ రిలీజన్ కాదు. ఇప్పుడు బుద్ధిజం గురించి మనం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? బికాస్ ఆ నాన్ వైలెన్స్ అనే చెత్తని వీళ్ళ మీదకి రుద్దారు. గౌతమ సిద్ధార్థుడు రాజు, నాన్ వైలెన్స్ అని ఎందుకు చెప్తాడు, యుద్ధాలు చేయకండి అని ఎందుకు చెప్తాడు? రాజులందరినీ ప్యాసిఫై చేసేసాను. ఈ ఇస్లామిక్ ఇన్వేజన్స్ మన దేశంలో ఎంటర్ అయినప్పుడు ఇక్కడ దాన్ని అడ్డుకుని పోరాడే రాజు లేకుండా చేసుకున్నాం హిందువులు. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడేంటి, హాఫ్ బైక్డ్ డిసైపుల్స్ అంటాను నేను. హాఫ్ డిసైపుల్స్కి సగం బుర్ర ఉంటుంది, ముక్తి మొత్తం తెలియదు. వాడు ఏంటంటాడు, బుద్ధుడు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఏంటంటే ఆ దేవుడే లేదు, దేవుడు అనే కాన్సెప్టే, దేవుడు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు లేదంటే ఇంక వేదాలు లేవు, స్క్రిప్చర్స్ లేవు. స్టార్ట్ చేశారు వేదాలని వెక్కిరించడం. అంటే బుద్ధిజం ఆ టైం నుండే ఉందంటారు. బుద్ధిజంలో ఉన్న డిసైపుల్స్ ఒక గురువుగా చాలా మందిని ఎన్లైటన్ చేసిన సక్సెస్ఫుల్ గురువు గౌతమ సిద్ధార్థుడు, గౌతమ బుద్ధ. అక్కడున్న డిసైపుల్స్ ఒక్కొక్కడు ఒక్కొక్క పద్ధతి స్టార్ట్ చేశారు. వీణని ఇలా ఎందుకు ప్లే చేయాలి, రివర్స్లో ఎందుకు ప్లే చేయకూడదు, కొత్త రాగాలు, ఇట్లంతా డిస్టార్ట్ చేసి, ఇంకా వేదాలు మీరు తీసుకుంటే దాన్ని అన్నింటినీ రిడిక్యూల్ చేసేది. గ్రంథాలయాల్ని కాల్చేశారు. ఒక బెంగాల్ ఢాకా లైబ్రరీని తగలబెట్టారు బుద్ధులు. సో కాల్డ్ పీస్ఫుల్ పీపుల్ అంటారు, ఇది ఎవరికి తెలియదు. అంటే మొహమ్మద్ గజ్నీ గోరీలే తక్షశిల, నలంద లాంటి యూనివర్సిటీని తగలబెట్టారు అని అంటారు. గౌతమ బుద్ధుడి కాలంలో గౌతమ్ డిసైపుల్స్ తగలబెట్టారు. అందులో ఉన్న వన్ ఆఫ్ ది హాఫ్ బేక్ డిసైపుల్స్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టాడు. అవునా కదా? రిటిల్స్ ఆఫ్ రామ అండ్ కృష్ణ అని రాశాడు. అండ్ రాముడు కృష్ణుడి కంటే గొప్పడు అంబేద్కర్. అంబేద్కర్ చేసిన పాజిటివ్ పనులు కూడా ఉన్నాయి, అది నేను రెస్పెక్ట్ ఇస్తాను. రాజ్యాంగం ప్లస్ ఒక మంచి పాయింట్ ఏంటంటే, పార్టిషన్ టైంలో హిందూస్ అండ్ ముస్లిమ్స్ కెనాట్ కో ఎగ్జిస్ట్ అని డిక్లేర్ చేసిన వ్యక్తి అంబేద్కర్. వి రెస్పెక్టెడ్. అంటే రిలీజియన్స్ గురించి ఆయన చేసిన స్టడీ ఎంత ఉందో చూడండి. ఆయన డిక్లేర్ చేశాడు అప్పుడే, హిందూ ముస్లిమ్స్ ఒక వేదిక, ఒక చోటు కలిసి ఉండలేరు అని డిక్లేర్ చేశాడు. మనోడు ఇంకో హాఫ్ బేక్డ్ డిసైపుల్ గాంధీ సేమ్ నాన్ వైలెన్స్ తీసుకొచ్చాడు కదా. నాన్ వైలెన్స్ తీసుకొచ్చినప్పుడు బాగానే ఉంది. మహాత్ముడు ఓన్లీ హిందువులకు ఎందుకు చెప్తున్నావు? ఒక చెంప కొడితే రెండో చెంప కొట్టమని ఓన్లీ హిందువులకి ఎందుకు చెప్తున్నావు? అది మన వాళ్ళకంటే మన దాంట్లో మహాత్ములు లేరా? మన దాంట్లో అహింసావాదం చెప్పని మహాత్ములు లేరా? సో ఇలాంటిదంతా జనాల మైండ్స్లో ఎక్కించి దాన్ని ట్రైన్ చేసి కూర్చోబెట్టి బాగా పడుకోబెట్టేశారు. ఇప్పుడు ఆ నిద్ర లేపాలి. ఆ నిద్ర లేపే ప్రయత్నం మనం అంతా చేస్తున్నాం. అసలు నిజంగా చెప్పాలి, భారతదేశంలో హిందువులకు ఉన్న చరిత్ర ఏంటంటే ఏం చెప్తారు? మనకు దిస్ ఇస్ అ కంట్రీ ఆఫ్ గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. దేవుళ్ళు వాళ్ళ డిసైపుల్స్ని మిగతా రాజ్యాలకి పని మీద పంపించారు, కానీ ఈ దేశంలో దేవుళ్ళే దిగారు, దేవుళ్ళు నడిచారు ఈ భూమిలో. దైవత్వాన్ని ఎలా పొందాలో వేరే వాళ్ళకి హెల్ప్ చేసి చూపించారు. అగైన్ బుద్ధిజంలో ఉన్న క్లారిటీ ఇప్పుడు కూడా చాలామంది, దేవుడు లేదు కాదు, దైవత్వాన్ని నువ్వు పొందగలవు, దానికి ఉన్న సాధనలే వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. గౌతమ సిద్ధార్థుడు ఇప్పుడు ఎన్నో డిసైపుల్స్ వీళ్ళందరినీ చూస్తే నవ్వు వస్తుంది, ఏం చేస్తున్నారో మీరు, నేను చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి అంటాడు. అంటే అప్పట్లో శ్రీకీర్తి, రాహుల్ భద్ర ఇలాంటివి చాలామంది ఎన్లైటెన్ బీయింగ్స్ని ఆయన ఆ సాధనలో ఎన్లైటన్ అయ్యి
వాళ్ళు వేరే డిసైపుల్స్ని పెట్టుకుని అలా వెళ్తూ ఉన్నిందనమాట. అంటే ఏ స్ట్రీట్కి వెళ్ళినా కూడా ఒకరిని పిలవడము, ఇంకా గుండు కొట్టి సన్యాసం పట్టించి సన్యాసం చేయడం, అంత ఈజీ చేశాడు. ఫాస్ట్ ఫార్వర్డ్ అనమాట. అప్పట్లో మార్కెటింగ్ చాలా ఎక్కువ చేశాడు బుద్ధుడు. కాకపోతే అంత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మొత్తం కరప్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఒరిజినల్ బుద్ధత్వం కానీ బుద్ధిజం కానీ అసలు ఎక్కడ కనబడదు. ఈ కాలంలో ఉన్నటువంటి హిందువులు కానీ, హిందూ సోదరులు కానీ, మిత్రులు ఎవరైనా సరే వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకోవాలి, నేను హిందువుని, నా చరిత్ర ఇది అని తెలుసుకోవాలి అని అంటే ఎలాంటి సాధనలు చేయాలి, ఎలాంటి పరిశోధనలు జరగాలి అని, నేను హిందూ సగౌరవంగా చెప్పుకోవాలి అండ్ నా మదర్ ల్యాండ్ ఇది, భారత మాతకి జై అని సగర్వంగా చెప్పుకోవాలి అని అనుకుంటే ఎలాంటి సాధనాలు చేయాలి, ఎలాంటివి పరిశోధించాలి యాక్చువల్లీ అంటే ఏం చెప్తారు? ఇన్నర్ ఇంజనీరింగ్ చేయండి. నేను సద్గురు డిసైపుల్ మార్కెటింగ్ అని అందరూ బ్రాండ్ వేస్తారు కాబట్టి హిందూ జనజాగృతి సమితి వాళ్ళు ఒక 7-day వర్క్షాప్ పెడుతున్నారు. గోవా ఆశ్రమంలో ఉంటుంది. అక్కడికి వెళ్తే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో హిందూయిజం అంటే ఏంటి, హిందుత్వ అంటే ఏంటి, మన సంస్కృతి, గురు పరంపర, సాంప్రదాయాలు అన్నీ నేర్పుతారు మీకు. జస్ట్ 7 days. అక్కడికి వెళ్ళి వస్తే మంచి రిసార్ట్ లాగా కూడా ఉంటుంది. అదొకట. ఇంకో ఆప్షన్ చెప్తాను, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది. ఇంకో ఆప్షన్ మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఈ ఈ హిందూ దాని గురించి చెప్తారు. ఇలాంటివి ఏదో ఒకటి జాయిన్ అయ్యి ఒక వర్క్షాప్ తీసుకోకపోతే నువ్వు సర్టిఫికెట్లో మాత్రమే హిందూ అవుతావు, కానీ నీకేం తెలుస్తుంది? బయట వీడియోలు చూసి ప్రవచనకర్తలు చెప్పే దాంట్లో 100 బొక్కలు ఉన్నాయి. రాముడు మాంసం తింటాడు అని చెప్తున్నారు. రాముడు మాంసం తినేదాన్ని ఆ గీతా గోరఖ్ ప్రెస్ ట్రాన్స్లేషన్, ఒరిజినల్ వాల్మీకి రాసిన ట్రాన్స్లేషన్ని పోయట్స్ వాళ్ళ భక్తితో రాయడం స్టార్ట్ చేశారు. తప్పులు రాశారు. బాధాకరమైన విషయం. బెస్ట్ ఎగ్జాంపుల్ మన తులసీదాసు ఏం చేశాడంటే, సీతమ్మని రావణుడు ముట్టుకోలేదు అని రాశాడు. అది రాంగ్. అది వాల్మీకి రామాయణంలో ముట్టుకున్నాడు, ఎత్తుకొని తీసుకెళ్లాడు అని ఉంది. వాల్మీకి ఒరిజినల్ రామాయణం. తులసీదాస్ ఎందుకు అలా రాశాడు? రాముడి పరమ భక్తుడు. జగన్మాత సీతని ఈ రాక్షసుడు ముట్టుకోవడమా? అది అసలు నేను ఊహించుకోలేడు. అసలు కాలిపోతాడు పార్వతీమాత అది ఇది అని అనుకుని రాస్తాడు అనమాట. ఇంకా ముట్టుకోలేదు అని రాసేస్తాడు. అంటే భూమిలో పెట్టి డైరెక్ట్గా తీసుకెళ్లారు సంభవం. ఇట్లా ఒక్కొక్కరు చేసిన డిస్టార్షన్స్ అన్నిటిని ఇప్పుడు కొన్ని 200 రకాల రామాయణాలు ఉన్నాయంట. ఒక్కొక్కటి అంటే 2 దాంట్లో మనము ఒరిజినల్ కాపీని పట్టుకోవాలి. వాల్మీకి రామాయణం పట్టుకోవాలి. రాముడు మాంసం తిన్నాడు, సాధ్యం మరి ఒరిజినల్ రామాయణం ఎక్కడ దొరుకుతుంది? శ్రీరామ చక్రధర్ గారు విజయనగరంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అని పెట్టారు, కేవలం దీనికోసమే. అది చాలా లేట్గా స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అంతకుముందు మనకి దయానంద సరస్వతి గారు దీని మీద చాలా రీసెర్చ్ చేశారు. ఆర్య సమాజ్ కూడా ఒకప్పుడు పెట్టిన ఆర్య సమాజ్ వేరు, ఇప్పుడు ఆర్య సమాజ్ వేరు. దయానంద సరస్వతి గారు మన సనాతన ధర్మంలో ఉన్న రిలీజియన్ అందుకున్న ఫ్రిల్స్ని క్లీన్ చేశారు యాక్చువల్గా. వేదంలో కూడా వీళ్ళు ఏం చేశారంటే, వేదవ్యాసుడు ఒక వేదాన్ని 4 వేదాలుగా విభజించాడు. ఇప్పుడు జనాలు ఏంటంటే అసలు వేదం ఒకటే కూడా మర్చిపోయి 4 వేదాలు అంటారు. వేదం ఒకటే, జనాలకు అర్థం కావడానికి 4 డివిజన్స్. ఆ తర్వాత శాస్త్రాలుగా రకరకాలుగా డివైడ్ అవుతూ పొల్యూట్ అవుతూ ఇప్పుడు అదేదో ఓన్లీ 1% అవైలబుల్ అని ఎక్కడ చదివాను. అదేదో ఒరిజినల్ కాపీ ఆఫ్ వేదము ఓన్లీ 1% అవైలబుల్ అంట. అంటే మీకు మరో ఆదిశంకరాచార్యుడు పుట్టుకొస్తే కానీ మీకు ఒరిజినల్ దొరకదు. అట్లాంటి కాలంలో దయానంద సరస్వతి గారు దాన్ని తీసుకుని మొత్తం క్లీన్ చేశారు. జ్యోతిర్లింగాల గురించి, ప్రతిష్టాపన గురించి మొత్తం అన్నిటి మీద చాలా క్లారిటీ ఉంటుంది. ఒరిజినల్ కాపీ మీకు అక్కడ దొరకవచ్చు. గీతా గోరఖ్ ప్రెస్ ఒరిజినల్ కాదు, బట్ అట్ ది సేమ్ టైం మీకు ఇంటెలిజెన్స్ ఉంటే మీకు దాంట్లో బొక్కలు తెలిసిపోతాయి. నేను సద్గురు వేదాలకు అగెయిన్స్ట్ అంటారు కదా, నేను ఆశ్రమంలో నుంచి ఆ సాధనలు చేయడం వల్లే వేదాలు నాకు బ్రహ్మాండంగా అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీతా గోరఖ్ ప్రెస్లో ఆయన పోయిట్ రాసిన ట్రాన్స్లేషన్లో ఉన్న తప్పులు నాకు అర్థమైపోతాయి. రాముడు పళ్ళు తినేటప్పుడు అందులో సాంస్క్రిట్లో ఒక మాంసకృతం అనే టైపు వర్డ్ ఉంటుంది. దాన్ని డైరెక్ట్గా ఆ మాంసాన్ని స్వీకరించడానికి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఒక చేతికి స్కిన్ ఉంటుంది, దాని లోపల మాంసం ఉంటుంది, దాని వెనకాల బోన్ ఉంటుంది. సేమ్ ఒక యాపిల్ పండు తీసుకుంటే స్కిన్, మాంసము, సీడ్ కదా, అందులో ఉన్న మాంసం తింటే దాన్ని లిటరల్గా మాంసం అని రాస్తాను. కానీ చాలా మంది పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలందరూ కూడా రాముడు రాజు, క్షత్రియుడు మాంసం తిన్నారు అని చెప్పి వాదన ఉంది. తప్పు, తినలేదు. ఇప్పుడు నా వరకు నేను ఏం చేస్తానంటే, ఇది అందరూ ఫాలో అవ్వాలి.
దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. డోంట్ లుక్ అప్ టు ఎనీవన్, డోంట్ లుక్ డౌన్ ఆన్ ఎనీవన్. End of the day, when I sit in front of any meeting, both are same. You are also eating paneer biryani, I am also eating paneer biryani. So let's talk whether it works or not. What works for us? అట్లా చూసుకుంటే మీరు ఒకసారి ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు, మన అవును గరికపాటి గారు, వీళ్ళందరినీ తీయకూడదు అనుకున్నాం పేరు, మీరు తీశారు. లేదు లేదు అంటే మనం వి రెస్పెక్ట్ ఎస్. దేర్ వర్క్. కానీ జనాలు ఇలా చూడకండి. వాళ్ళ స్థాయిని మీరు సాధన ద్వారా పొందవచ్చు, వాళ్ళ స్థాయిని మనము కూడా పొంది వాళ్ళలాగా మనం కూడా చేయవచ్చు అనేది మనం గమనించగలిగితే అప్పుడు మీకు నిజాలు అర్థమవుతాయి. మనం ఏంటంటే సైడ్ కిక్స్ని ఫాలో అవ్వకూడదు, ఒరిజినల్ని ఫాలో అవ్వాలి. ఒరిజినల్ ఇస్ వాల్మీకి. వినోద్ గారిని సూటిగా ఒక ప్రశ్న అడగాలి అని అంటే, చాలా అధ్యయనం చేశారు, చాలా పరిశోధించారు, ఇన్ని రోజులు మీ టైంని, వాల్యుబుల్ ఏజ్ని అంతా కూడా పరిశోధనకే అంకితం చేశారు కదా. నిజంగా చెప్పాలి అని అంటే హిందూయిజం, క్రిస్టియానిటీ, లేకపోతే ఇస్లామిక్, ఇలాంటి మతాలు ఎందుకు పుట్టుకొచ్చాయి అసలు? మతం అంతా ఒకటే, మనుషులంతా ఒకటే, మతం కాదు. మనుషులంతా ఒకటి అనుకొని అందరం సోదర భావనతో బతకాల్సింది పోయి, మతం అనేది ఏర్పడడం ఒక ఎత్తు అయితే అందులో మా మతం గొప్పదంటే మా మతం గొప్పదే ఎక్కువైపోతుంది. ఉదాహరణకు చెప్పాలంటే మీరు హిందుత్వం మీద పోరాడతారు, ఇంకొక ఇస్లామిక్ సోదరిని పట్టుకుంటే మా దేవుడే గొప్ప, మా అల్లను నమ్మితే మాత్రమే మీకు స్వర్గద్వారం ఉంటుంది అని చెప్తారు, జన్నత్ మిల్తాయే అని అంటారు. అట్లనే ఒక క్రిస్టియన్ సోదరిని తీసుకున్న స్వర్గం కేవలం యేసుప్రభుల వారిని నమ్ముకుంటేని మాత్రమే మీకు పరలోకం సాధ్యము అని అంటారు. ఇన్ని మతాలు, ఇన్ని రకాల విద్వేషాలు మీరు చేసిన అధ్యయనంలో మనుషులంతా ఒకటే అనే చోటికి రాకుండా ధర్మం వైపు, ఏదైనా ధర్మమే, ధర్మం అనేది ధర్మమే, ఎక్కడ ఏ లాంగ్వేజ్లో చూసుకున్నా, ఏ మతంలో చూసుకున్నా, అందరం ఒకవైపు నడవకుండా ఇన్ని భిన్నాభిప్రాయాలు ఇవంతా ఎప్పుడన్నా పరిశోధించినప్పుడు ఏం ఐడెంటిఫై చేయగలిగారు మీరు? నేనైతే మొత్తం భూమి మీద ఉన్న మనుషులందరినీ రెండే కేటగిరీలుగా విభజిస్తాను. ఒకటి సాడిస్టులు, ఇంకొకటి మాసోచిస్టులు. ఏంటిది? సాడిస్టులు పక్కన వాళ్ళని టార్చర్ పెట్టి ఎంజాయ్ చేస్తారు, మాసోచిస్టులు వాళ్ళని టార్చర్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు. సాడిస్ట్కి ఎగ్జాంపుల్ కావాలంటే పొలిటీషియన్స్, మాసోచిస్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే రిలీజియన్స్. పాలిటిక్స్ ఈజ్ ద రిలీజన్ ఆఫ్ సాడిస్ట్, రిలీజియన్ ఈజ్ ద రిలీజన్ ఆఫ్ మాసోచిస్ట్. ఎలా అంటే చాలా రిలీజియన్స్ ఎలా ఉంటాయంటే సొంత సెల్ఫ్ టార్చర్. మెనీ రిలీజియన్స్ హ్యావ్ ఎండెడ్ అప్ సెల్ఫ్ టార్చర్. వాళ్ళ రిలీజియన్లో వాళ్ళే ఉండలేక సఫోకేట్ అవుతూ ఎప్పుడెప్పుడు దీని నుంచి బయటకు వచ్చేద్దామా అనే అంత దరిద్రంగా ఉంటున్నాయి రిలీజియన్స్. ఆ ఫ్రీడమ్ అందించే వాళ్ళు ఒక తరతరానికి గురువులు వస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు పొలిటీషియన్ ఊరికే తిట్టడం మంచిది కాదు. ఒక పొలిటీషియన్ జనాలకి ఎలా ఉపయోగపడతాడని ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ చెప్తాను. ఆఫ్టర్ దట్ లెట్స్ కనెక్ట్ బ్యాక్ టు వై పీపుల్ ఆర్ డివైడెడ్. అంకుర్ హాస్పిటల్లో ఒక ఆమె సిజరీన్ జరిగింది. C1 అంటారు, C2 అంటారు, డబ్బులు లాగుతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కుట్లు ఊడిపోయాయి, నొప్పి వస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ కుట్లు వేసారు, వచ్చింది, మళ్ళీ కుట్లు ఊడిపోయింది. 3-4 టైమ్స్ ఇలా జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్ని ఎవరు సాల్వ్ చేయగలుగుతారు? లక్షల డబ్బులు ఇన్వాల్వ్ అయినాయి, బయట ఎవరికి చెప్పుకోలేదు. మన శ్రీనాథ్ పొలిటీషియన్ అంకుర్ హాస్పిటల్కి వెళ్ళి ఇది వేరే హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే 10-20 లక్షలు అవుతుంది. నువ్వు యాజ్ ఎ డాక్టర్గా యు ఆర్ ద వన్ రెస్పాన్సిబుల్. వీళ్ళు కామన్ మ్యాన్ వెళ్తే ఎవరు పట్టించుకోరు, నువ్వు వెళ్ళి సాల్వ్ చేస్తావు. వాళ్ళకి ఆమెకి అపిటైట్ లూజ్ అయిపోయి బ్రెయిన్ అంతా ఇదైపోయి కళ్ళు కనబడక టేస్ట్ రాకుండా ఇలా అవుతుంది. అది అక్కడి నుంచి ఏమైనా అయిందంటే నువ్వే రెస్పాన్సిబుల్. అసలు హాఫ్ బ్రెయిన్ వాళ్ళకి ఇట్లాంటి ఆపరేషన్స్ ఎందుకు ఇస్తారు మీరు? ఇట్లా గొడవ పెట్టుకుని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఏసీపీ అంటాడు, డిఎస్పీ అంటాడు, పోలీస్ వస్తాడు, సార్ మీరేమో ఇలా బెదిరిస్తారు, మేము తీసుకెళ్ళి జైల్లో వేసి మీకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి అన్నీ బెదిరిస్తే పెట్రాబాయ్ కేసు ఇప్పుడే చూసుకుందాము, ఈ టైప్లో డీల్ చేసి ఎవరు మన శ్రీనాథ్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. పొలిటీషియన్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో గమనించండి. ఇప్పుడు మీరు చాలా బిజినెసెస్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. యాజ్ అ మేనేజర్ మీకు ఎంత పెయిన్ ఉంటుందో మీకు తెలుసు. 4 ఎంప్లాయీలని మేనేజ్ చేసే దాంట్లో ఉన్న హెడేక్లు మీకు క్యాన్సర్, బీపీలు వస్తాయి. స్టేట్ని మేనేజ్ చేస్తున్న ఎంపీకి ఎంత ఉంటుంది? వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో అనకూడదు మనం యాక్చువల్లీ.
బట్ అన్ఫార్చునేట్లీ దొంగలు క్రిమినల్స్ కూడా ఉన్నారనుకోండి, దేర్ ఎంజాయింగ్ అంటే దే డోంట్ నో దట్ దే ఆర్ సర్వెంట్స్. ఎస్. ఇప్పుడు నేను రఘునందన్ రావు గారిని కలిశాను, వాళ్ళ ఇంట్లో భోజనానికి వెళ్తే ఆయన నాకు దోశలు వడ్డించాడు, తినండి తినండి అట్లా అని చెప్పి, సార్ మీరు కూర్చోండి నేనే వడ్డిస్తానంటే, ఐ లైక్ సర్వింగ్, ఐ ఎంజాయ్ సర్వింగ్ అంటున్నాడు ఆయన. సో ఇట్లాంటి అంటే ద ఫీల్డ్ ఇట్ సెల్ఫ్, పొలిటిక్స్ అనే ఫీల్డే నువ్వు సేవాభావం ఉన్న వాళ్ళు దాంట్లోకి ఎంటర్ అవ్వాలి, లేకపోతే ఎంటర్ కాకూడదు. ఇలా ఉపయోగాలు కూడా ఉంటాయి. కాకపోతే చాలామంది శాడిస్టులుగా ఎండిపోతున్నారు. ఈ శాడిస్టులే దళితుల్ని పట్టుకుంటున్నారు. దళితులు గమనించాల్సింది ఏంటంటే ఏ పొలిటీషియన్ కూడా వాళ్ళని పైకి తీసుకురావట్లే, వాడుకుని వదిలేస్తున్నారు, వాళ్ళని పూర్గానే ఉంచుతున్నారు. దే ఆర్ నాట్ ఎంపవరింగ్ ది దళిత్స్, దే ఆర్ కీపింగ్ దెమ్ పూర్ సో దట్ దే కెన్ విన్ ఓవర్ నెక్స్ట్ ఎలక్షన్స్. ఆ హారిబుల్ స్టేట్ నుంచి బయటికి తీసుకురావాలంటే గురూసే చేయగలుగుతారు. ఐ థింక్ ఐఎమ్ ఆన్సర్డ్. సో ఎందుకు మరి ఇన్ని భిన్న మతాలు? కాస్ట్ అనే వర్డ్ భావం రూపంలో కానీ అర్థం రూపంలో కానీ ఎక్కడా మన శాస్త్రంలో చెప్పలేదు. దాన్ని అది పోర్చుగీస్ నుంచి తీసుకొచ్చిన సైడ్ కిక్ వర్డ్ అది.